పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము తులారాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే 2026 మే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశి వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని కనుక పరిశీలిస్తే, ప్రస్తుతం తులారాశి వారిని కనుక పరిశీలించినట్లయితే కొద్దిగా అనుకూలత ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కాబట్టి తులారాశి వారికి ప్రస్తుతం జరిగేటటువంటి గ్రహస్థితి మిశ్రమంగానే ఉన్నది అని చెప్పాలి. కారణం ఏమిటంటే, అష్టమ స్థానంలో సంచరించేటటువంటి రవి, బుధ, శుక్ర గ్రహాల యొక్క ప్రభావం ఖచ్చితంగా తులారాశి వారి మీద కొంచెం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రధానంగా తీసుకుంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశి వారికి అత్యంత కీలకమైనటువంటి మార్పులు సూచిస్తున్నది. మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మే 14వ తేదీ వరకు అష్టమ స్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండి, ఆ తర్వాత భాగ్యస్థానమైనటువంటి మిథున రాశిలో గురుడితో కలుస్తాడు. ఇది మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు సంకేతం కాబోతుంది. తులారాశి వారి జీవితంలో మార్పుకు సంకేతం కాబోతుంది. అలానే మిథున రాశిలో సంచరించేటటువంటి గురుడు కూడా అంటే భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఇప్పటిదాకా తులారాశి వారు ఏవైతే విపరీతమైనటువంటి కష్టాలు అనుభవించున్నారో కష్టాలన్నీ కూడా గ్రాడ్యువల్గా తొలగిపోయి అదృష్టం వైపుగా అడుగులు వేస్తారు. మరి పంచమ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే, సంతానపరమైనటువంటి విషయాలలో కానీ, ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కానీ ఆకస్మికమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే పెద్దవాళ్ళ యొక్క పరిచయాలు కానీ, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు కానీ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. మే 15వ తేదీ ఉదయం వరకు కూడా మీ రాశికి సప్తమ స్థానమైనటువంటి మేషరాశిలో రవి ఉచ్చస్థానంలో సంచరిస్తాడు. ఆ తర్వాత 15వ తేదీ ఉదయం 9:30-10 గంటలకు అష్టమ స్థానంలో ప్రవేశిస్తాడు. రవి అష్టమ స్థానంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పటి నుంచి స్వల్పమైన ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వ పనుల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ రాశికి సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే, సప్తమ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు కలుగుతూ ఉన్నప్పటికీ వాటిని ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల సర్దుకుంటూ ఉంటాయి. ఇక 6వ స్థానంలో సంచరించే శని ప్రభావం వలన శత్రువుల పైన కూడా చక్కగా విజయాన్ని పొందేటటువంటి విధంగా ఉండబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే పాత ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఈ 10 రోజుల కాలం తులారాశి వారికి ఒక మిశ్రమమైనటువంటి కాలంగా ఉండబోతుంది. అయినప్పటికీ కూడా శుక్రుడు భాగ్యస్థానంలోకి మారుతున్నటువంటి కారణం చేత తులారాశి వారికి ఒక రక్షణ కవచం లాగా ఉండబోతుంది అని చెప్పాలి. మరి తులారాశి వారి యొక్క సంపూర్ణమైనటువంటి గోచార ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 10 రోజులు ఎలా ఉండబోతున్నాయో మనం తేదీల వారిగా పరిశీలిద్దాం. 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ రాత్రి 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు పంచమ స్థానంలో, సంతాన స్థానంలో, కుంభరాశిలో రాహుతో కలిసి సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆందోళన కలుగుతుంది. కానీ క్రియేటివ్ రంగంలో ఉన్నటువంటి వారు చాలా గొప్పగా ముందుకు వెళ్తూ ఉంటారు. షేర్ మార్కెట్ లేదా జూదాలకు, బెట్టింగ్స్ మొదలైన వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది. ఇంకా పాత మిత్రులను కూడా చక్కగా కలుసుకునే అవకాశం ఉంది. 12వ తేదీ రాత్రి 7:06 నుంచి 14వ తేదీ రాత్రి 2:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుందంటే, 6వ స్థానంలో శని చంద్ర గ్రహాల యొక్క కలయిక ఇంటర్నల్గా మీకు తెలియకుండానే మీ మీద బాగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ శని భగవానుడి యొక్క అనుగ్రహం కారణం చేత ఎలాంటి పనైనా సరే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ప్రధానంగా ఇబ్బంది పెట్టే సమస్యలు ఏమిటంటే కోర్టు కేసులు కానీ, భూ వివాదాలు కానీ ఇవి కొంచెం ఇబ్బంది పెడుతున్నప్పటికీ అవి ఒక కొలిక్కి వస్తూ ఉంటాయని చెప్పాలి. రుణ విముక్తి కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. అయితే కాళ్ళ నొప్పులు కానీ, నరాల నొప్పులు కానీ, వీక్నెస్ సమస్యలు కానీ ఇవి రాకుండా జాగ్రత్త పడాలి. అన్నిటికంటే ప్రధానంగా అంటే మీతో ఉన్నవారే
అంటే మీతో ఇప్పటిదాకా బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నవారే మీకు శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. 14వ తేదీ రాత్రి 2:30 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 2 గంటల 2 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు చంద్రుడు సప్తమ స్థానంలో రవితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత, సప్తమ స్థానంలో కుజుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత అక్కడ ఏ విధంగా ఉంటుందంటే చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు సంపాదించుకుంటూ ఉంటారు. మీ వ్యక్తిత్వం కానీ మీ మాట తీరు కానీ అందరినీ ఆకట్టుకుంటుంది. సామాజికంగా బ్రహ్మాండమైన గుర్తింపు కూడా లభిస్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో భాగ్యస్థానంలో సంచరించే శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత ప్రేమ వివాహాలకు కానీ ప్రేమ వ్యవహారాలలో కానీ అడుగులు ముందుకు పడతాయి. 16వ తేదీ రాత్రి నుంచి 18వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఉండే సమయంలో ఇది పూర్తిగా తులారాశి వారికి ప్రతికూలమైనటువంటి స్థానంగా ఉండబోతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ప్రేమల పరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ప్రయాణాలు చేసే ప్రమాదకరమైన సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ 2 రోజులు అనవసరంగా ఎవరితో ఆర్గ్యుమెంట్స్కి దిక్కండి. 18వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి రోజులు పరిశీలిస్తే ఇక్కడ మీకు 9వ స్థానంలో సంచరించే గురు శుక్ర గ్రహాలతో కలిసి సంచరించే చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది మీకు తులారాశి వారికి సంపూర్ణమైనటువంటి అదృష్ట యోగంగా ఉండబోతుంది. అష్టమ చంద్రుడి యొక్క గండాల నుంచి బయటపడుతూ ఉంటారు. దూర ప్రయాణాలు బాగా లాభిస్తాయి అని చెప్పాలి. ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా దర్శిస్తూ ఉంటారు. అంటే ఒక్కసారిగా పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తులారాశి వారు మహాలక్ష్మి ఆరాధన చేయడం చాలా మంచిది. 16, 17వ తేదీలో అష్టమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రదోష నివారణ కోసం మీరు ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటంటే శివాలయంలో శివలింగానికి పాలతో అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. ఇంకా ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రం చెప్పడం చాలా మంచిది. దుర్గా సప్తశతి పారాయణ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా శుక్రవారం రోజున చిన్న పిల్లలకు తీపి పదార్థాలు, పొంగలి లేదా అంటే బెల్లంతో తయారు చేసిన వస్తువులు, స్వీట్స్ మొదలైనటువంటివి పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చివరిలో ఒక అద్భుతమైనటువంటి యోగం కూడా కనిపిస్తుంది. ఓర్పుతో కనుక వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ఇప్పుడు చెప్పిన ఫలితాలు తులారాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఇంకా ఎవరికైతే వర్తించడం లేదు, ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు ఎవరైతే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారు ఒక్కసారి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు ఖచ్చితంగా పాటించండి. ఇప్పుడు చెప్పిన పరిహారాలు పాటించడం వలన ఎటువంటి చిన్న సమస్యలు, పెద్ద సమస్యలైనా సరే తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.